అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వి కోటేశ్వర ప్రసాద్, రినోవా హాస్పిటల్స్, సనత్ నగర్, హైదరాబాద్. సో ఈరోజు కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకోవడానికి మీ ముందుకు వచ్చాం. రీజనరేటివ్ మెడిసిన్ అంటే ఏంటి అనేది ఒక క్వశ్చన్. అండ్ చాలామంది ఈ రోజుల్లో ఈ రీజనరేటివ్ మెడిసిన్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అసలు రీజనరేషన్ అంటే ఏంటి? జనరేషన్ అండ్ రీజనరేషన్. జనరేషన్ అనేది మన పుట్టుకతో వచ్చినది. రీజనరేషన్ అనేది మనం వచ్చిన తర్వాత ఈ టిష్యూస్ డ్యామేజ్ అవటం కానీ, జాయింట్స్ అరిగిపోవటం కానీ, లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి రావటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బాడీ ఎట్లా రికవర్ అవుతుంది? సో ప్రతి ఒక్క మనిషి శరీరానికి ఈ రీజనరేషన్ పవర్ అనేది ఉంటుంది. మనకు ఒక గాయం అయితే కూడా వెంటనే ఒక 2 రోజుల్లో 3 రోజుల్లోనూ మనం మందు పెట్టినా పెట్టకపోయినా గాయాలు మానిపోతాయి. ఇది రీజనరేషన్. ఇది న్యాచురల్గా మన బాడీలో ఉన్న ఒక దేవుడిచ్చిన ఒక వరం. సో ఈ రీజనరేషన్ మెడిసిన్ ఏంటంటే ఈ న్యాచురల్ ఎబిలిటీస్, మన శరీరంలో ఉన్న న్యాచురల్ ఎబిలిటీస్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం అంటే ఎంకరేజ్ చేసి ఆ టిష్యూ గ్రోత్ని మనము ఎంకరేజ్ చేసి దానివల్ల వూండ్ హీలింగ్ని త్వరగా మాన్పించడం, ఏది న్యాచురల్ పద్ధతిలో. సో ముందు మాటకి ఏముండేది, ఏదైనా ప్రాబ్లం ఉంటే అన్ని మందులు వేసుకుంటాం, లేకపోతే సర్జరీలు, కొంచెం అంటే ఈ ఇన్వేజివ్ ప్రొసీడ్యూర్స్ అనేవాళ్ళు వీటి వల్ల మనం వీటితో ట్రీట్మెంట్ చేయడం జరిగేది. కానీ ఈ రీజనరేటివ్ మెడిసిన్ అనేది ఎప్పుడైతే దానిపైన ఫోకస్ పెరగడం స్టార్ట్ అయిందో, ఎందుకంటే ఊరికే ఎవరికి సర్జరీ చేయించుకోవాలని ఇష్టం ఉండదు, అండ్ సర్జరీ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ కూడా అలానే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఎప్పుడు కూడా ప్రతి మనిషి మనకున్న న్యాచురల్ ఎబిలిటీస్ని మనం పెంపొందించుకోవాలి. సో అదే రీజనరేటివ్ మెడిసిన్. ఈ విధంగా రీజనరేటివ్ మెడిసిన్లో రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి చేయటం జరుగుతుంది. రీజనరేటివ్ మెడిసిన్ ద్వారా సమస్యలు అంటే కామన్గా చూసే ప్రాబ్లమ్స్ వచ్చేసి వెన్నెముకలో ప్రాబ్లం, డిస్కైటిస్ అంటారు, ఆర్ డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటారు. యంగ్ పీపుల్, ఎస్పెషల్లీ ఐటీ జాబ్స్లో ఉండేవాళ్ళు, ఎక్కువగా ట్రావెల్ చేసేవాళ్ళు, కాన్స్టెంట్గా ఆఫీస్ వర్క్స్లో ఉండేవాళ్ళు, వీళ్ళకి వెన్నెముక ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ ఏజ్లో రావటం జరుగుతుంది. సో ఈ వెన్నెముక ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే వెనక ఉన్న డిస్క్ అనేది నరం పైన వెళ్ళి ఒత్తిడి పడటం వల్ల ఈ డిస్క్ డిసీజ్ ఆర్ డిస్క్ బల్జ్ అనే అనటం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ నరం పైన ప్రెషర్ పడుతుందో ఆటోమేటిక్గా తెలియకుండా నొప్పి రావటం, మనం పనులు చేయలేకపోవటం, లేకపోతే కాళ్ళల్లో లాగటం, ఇవన్నీ కూడా వేరే సిమ్టమ్స్ అనేవి వెన్నెముక ప్రాబ్లమ్స్తో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డీజనరేటివ్ డిస్క్ ఏంటి అంటే పూర్తిగా డిస్క్ డీజనరేట్ అవ్వదు. ఒక 30 years అంటే 30 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి ఈ డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అనేది లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లం. కాబట్టి ఈ డిస్క్ని మనం హైడ్రేట్ చేయాలి. హైడ్రేట్ అంటే దానిలో ఉన్న నీరు ఏదైతే పోయిందో దాన్ని మనం హైడ్రేట్ చేస్తున్నాం. ఒక బెలూన్ లాగే ఆలోచించండి. ఒక బెలూన్లో నీరు అంత మటుకు సాఫ్ట్గా ఉంటుంది. బెలూన్లో గాలి పోతే, నీరు పోతే ఏమవుతుంది? కొలాప్స్ అవుతుంది. అదేవిధంగా డిస్క్ అనేది ఒక బెలూన్ లాగా, కుషన్ లాగా, షాక్ అబ్జార్బర్ లాగా మన వెన్నెముకల మధ్యలో పనిచేస్తూ ఉంటుంది. ఈ పనిచేసే డిస్క్ ఎక్సెసివ్ స్ట్రెయిన్ వల్ల కానీ, మన లైఫ్ స్టైల్ వల్ల కానీ, దాంట్లో ఉండే ఆ కుషనింగ్ ఎఫెక్ట్ అనేది పోవటం జరగటం వల్ల ఆ డిస్క్ అనేది పగిలిపోవటం, బయటికి రావటం అనేది జరుగుతుంది. వేరాజ్ ఈ ఇనీషియల్ స్టేజెస్లో ఏంటంటే ఈ మన ఏదైతే ఈ హైలోరోనిక్ యాసిడ్ కానీ, లేకపోతే పిఆర్పీస్ అని అంటాము, ఈ రీజనరేటివ్ మెడిసిన్ ద్వారా, వీటిని కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా ఈ టిష్యూస్ని మనం మళ్ళీ రీహైడ్రేట్ చేసి రిజువనేట్ చేయటం వల్ల అవి రీజనరేట్ అయ్యి మళ్ళీ మనిషి పాత ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మోకాళ్ళ జాయింట్ పెయిన్స్లో కూడా చాలా కామన్గా ఈ రోజుల్లో ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ, లేకపోతే రీజనరేటివ్ మెడిసిన్ కానీ చాలా చాలా పాపులర్ అవుతున్నాయి. అదేవిధంగా షోల్డర్ జాయింట్ అంటే ఈ భుజం దగ్గర ఉన్న జాయింట్లో కూడా ఆర్థరైటిక్ చేంజెస్ కానీ, లేకపోతే ఏమైనా ఇంజురీస్ కానీ, లాంగ్ స్టాండింగ్ ఇంజురీస్ కానీ, వీటి వల్ల కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఈ రీజనరేటివ్ మెడిసిన్ ద్వారా, కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా వీటిని మనం రివర్స్ చేసుకుంటాం. సో లిటరల్లీ ఈ పర్టిక్యులర్ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఏదైతే ఈ జాయింట్స్కి సంబంధించిన డీజనరేటివ్ డిసీజ్ కానీ, లేదు అంటే మనకి మోకాళ్ళ నొప్పులు కానీ, వెన్నెముక పెయిన్ కానీ, ఇంకేదైనా టిష్యూ ఇష్యూస్ కానీ, ఇంకా కొన్ని సబ్జెక్ట్స్లో కూడా అంటే ఆర్థోపెడిక్స్లోనే కాకుండా గైనకాలజీ, ఆబ్స్ట్రిక్స్లో కూడా ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ, ఈ రీజనరేటివ్ మెడిసిన్ అనేది వాడటం జరుగుతుంది. స్టెమ్ సెల్స్ అనేది ఒక కాంట్రవర్షియల్ టాపిక్. స్టెమ్ సెల్స్ అనేది జీవకణం అనేది మన ప్రతి ఒక్క శరీరంలోనూ, ప్రతి ఒక్క టిష్యూలోనూ ఉంటుంది. సో ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది, ఈ సబ్జెక్ట్ గురించి చాలా రీసెర్చ్ అనేది ప్రపంచంలో జరుగుతుంది. ఇంకా స్టెమ్ సెల్కు ఉన్న గుణం ఏంటి అంటే అది ఏ టిష్యూలోకి వెళ్తే ఆ టిష్యూ లాగా అది గ్రో అవ్వగలిగే కెపాసిటీ, సూపర్ సెల్ అని కూడా అంటారు దాన్ని. సో ఒక బోన్లో ఒక స్టెమ్ సెల్ని ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ బోన్ టిష్యూని మళ్ళీ అదే టిష్యూని రెప్లికేట్, అంటే ఒక జిరాక్స్ కాపీ లాగా దాన్ని గ్రో చేయటం.
అదేవిధంగా ఒక టిష్యూ డ్యామేజ్ అయితే ఆ టిష్యూలోకి ఇంజెక్ట్ చేస్తే ఆ టిష్యూని మళ్ళీ గ్రో చేయటం అనేది స్టెమ్ సెల్కున్న ఒక ఒక అద్భుతమైన ఒక పవర్. సో ఇది న్యాచురల్గా మన హ్యూమన్ బాడీలోనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం ఇంకా హ్యూమన్ బాడీని అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. ఇది చాలా కాంప్లెక్స్ సిస్టమ్. మన మానవ శరీరం అనేది చాలా కాంప్లెక్స్ సిస్టమ్. ప్రతిదీ కూడా ఎట్లా వర్క్ అవుతుంది అనేది మనం తెలుసుకున్నాం, కానీ దీనికి కావాల్సిన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఇంకా మనం అండర్స్టాండింగ్ ఫేజ్లోనే ఉన్నాం. ఈ టిష్యూ రీజనరేషన్ ఎప్పుడైతే మనం అనుకున్నాం, మనం నేచర్లో, సృష్టిలో, ప్రకృతిలో చూస్తే మొక్కలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, లేకపోతే జంతువులు కానీ దెబ్బ తగిలినా, లేకపోతే అవి ఇది చేసినా, కట్ చేసినా మళ్ళీ అక్కడి నుంచి పెరగడం స్టార్ట్ అవుతుంది. అదే రీజనరేషన్ పవర్. ఈ రీజనరేషన్ పవర్ మనుషులకు ఎందుకు లేదు అనేది ఒక టాపిక్ గురించి ఆలోచన స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఈ పర్టికులర్ రీజనరేటివ్ మెడిసిన్ గురించి రీసెర్చ్ అనేది జరగడం స్టార్ట్ అయింది. సో ఈ విధంలో ఏంటంటే ఈ స్టెమ్ సెల్స్ గురించి అవగాహన తెచ్చుకొని ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఎక్కడి నుంచి రిచ్ సోర్స్ ఉంటాయి. బేసిక్గా బోన్ మ్యారోలో ఉండటం జరుగుతుంది ఈ స్టెమ్ సెల్స్ కానీ. సో కాకపోతే ఏంటంటే అవి మనం డైరెక్ట్గా మనం సోర్స్ చేసుకోలేము. ఇవి మనం బోన్ మ్యారోని తీసుకొని అది ఒక పర్టికులర్ మీడియంలో, అంటే ఇంక్యుబేషన్ అంటారు, ఒక నెల పాటు ఇంక్యుబేట్ చేసి, ఆ ఇంక్యుబేట్ చేసిన తర్వాత దాంట్లో నుంచి మెయిన్ సెల్స్ని సపరేట్ చేసి, స్టెమ్ సెల్స్ని సపరేట్ చేసి, వాటికి మళ్ళీ స్టెమ్ సెల్స్ చనిపోకుండా వాటికి ఒక మీడియం గ్రోత్ పెట్టి అది అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. స్టెమ్ సెల్ అనేది ఏదో మనం అంటే హాస్పిటల్కి వెళ్ళంగానే, క్లినిక్కి వెళ్ళంగానే తీసేసి ఒక సిరంజ్లో నుంచి మళ్ళీ ఎక్కించడం, నో, ఇట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్. ఒక నెల రోజులు ఆ స్టెమ్ సెల్ మనకి రావడానికి టైం పడుతుంది. ఆ స్టెమ్ సెల్ని మన పర్టికులర్ టిష్యూస్లోను, జాయింట్స్లోను ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే స్టెమ్ సెల్స్ అంటే.